మాల్యా, మోడీ ముగ్గురు ఆటగాళ్ళు ఒకే ఫ్రేమ్లో. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకరేమో 45 ఏళ్ళు వచ్చిన క్రికెట్ను వదలని ఆటగాడు, మరొకరేమో జనరంజకమైన ఆటనే రూపుదిద్దిన ఆటగాడు, ఇంకొకరు జీవితం అంటే జల్సా చేయడం అనే ఆటగాడు. ఈ ముగ్గురు ఆటగాళ్ళు ఒకే ఫ్రేమ్లో కనిపించి అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేశారు. అది కూడా ఇంగ్లాండ్ గడ్డపై కావడం విశేషం. యూనివర్సల్ బాస్ గురించి క్రికెట్ ఫ్యాన్స్కు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో ఏ మూలన క్రికెట్ లీగ్ జరిగినా అందులో కనిపించే ఏకైక బ్యాట్స్మెన్ వెస్టిండీస్ వీరుడు క్రిస్ గెయిల్. ఇప్పటికీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్నవాడు. అయితే ఏ జట్టుకు తీసుకోవడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా ఏళ్లుగా ఆడాడు గెయిల్. అద్భుత ఇన్నింగ్స్లతో అలరించాడు కూడా. ఆటతోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ గెయిల్ చాలా విలాస పురుషుడు. తరచూ యువతులతో జల్సాలు చేస్తుంటాడు. ఇక ఐపీఎల్ పుట్టుకతోనే సంచలనం సృష్టించి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల లీగ్ నాణ్యత, ధరలోనే కాక ప్రపంచంలో మరి ఏ లీగ్కు లేనంత గొప్ప పేరు దీనికి సొంతం. అలాంటి లీగ్కు పురుడు పోసింది లలిత్ మోడీ. భారత్లోని సంపన్న కుటుంబానికి చెందిన లలిత్ ఐపీఎల్కు దాదాపు 5 ఏళ్లు కర్త, కర్మ, క్రియ. అలాంటి వాడు అదే లీగ్లో అవకతవకలకు పాల్పడిన కారణంగా దేశం విడిచి వెళ్ళాడు. 10 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ఇప్పటికే పలువురితో ఎఫ్ఐఆర్లు నడిపిన లలిత్ మోడీ కొన్నేళ్ల క్రిందట మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్తోనూ రిలేషన్లో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది టైటిల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఛాంపియన్గా నిలవడానికి 17 ఏళ్లు పట్టిన లీగ్లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న జట్టు ఆర్సీబీ. అలాంటి ఆర్సీబీకి ఒకప్పుడు ఓనర్ విజయ్ మాల్యా. ఐపీఎల్తోనే కాదు, తన బ్రాండ్ కింగ్ఫిషర్తో కూడా బాగా పాపులర్ అయిన మాల్యా విలాస పురుషుడు. 25 ఏళ్ల కిందట అందమైన మోడల్స్ను విదేశాలకు తీసుకెళ్లి కొత్త సంవత్సర క్యాలెండర్లను సూపర్ స్టైలిష్గా తీసుకొచ్చిన మోడర్న్ మ్యాన్. కానీ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో మాల్యా దేశం విడిచి పారిపోయాడు. లండన్లో తలదాచుకుంటున్నాడు. ఐపీఎల్తో చాలా దగ్గరి సంబంధం ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అది కూడా లండన్లో కలిశారు. బహుశా వింబుల్డన్ చూసేందుకో, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చూసేందుకో వెకేషన్లోనూ ముగ్గురు కలిశారు. ఈ మేరకు మాల్యా లలిత్ మోడీతో ఉన్న ఫోటోను క్రిస్ గెయిల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. మేము ఎంతో ఆనందంగా గడుపుతున్నాం, అందమైన సాయంత్రానికి ధన్యవాదాలు అని క్యాప్షన్ పెట్టాడు. ఆర్సీబీ తరపున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గెయిల్ 30 బంతుల్లో సెంచరీ కూడా కొట్టాడు. లీగ్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కూడా. 2018లో ఆర్సీబీ వదిలేశాక పంజాబ్ కింగ్స్కు 3 ఏళ్లు ఆడాడు. 2021 నుంచి ఐపీఎల్లో లేడు. గత నెల 3న ఆర్సీబీ టైటిల్ కొట్టాక ఆ జట్టు ఆటగాళ్లను అభినందించేందుకు మైదానంలోకి వచ్చాడు గెయిల్.